నా బైకర్ చూసి వస్తున్నా ఇప్పుడే శర్వాది. చాలా నెలలు పోస్ట్పోన్ అయ్యి చాలా ఎక్స్పెక్టేషన్స్తో శర్వా కూడా చాలా నమ్మకంతో మన ముందుకు తీసుకొచ్చాడు సినిమాని. అభిలాష్ రెడ్డి శర్వా కాంబినేషన్, రాజశేఖర్ గారి క్యారెక్టరైజేషన్, వీళ్ళు ముగ్గురు కలిసి చేసిన పని బైకర్. లాస్ట్లో ఎండ్ క్రెడిట్స్లో ఛాంప్ హ్యాస్ అరైవ్డ్ అని పడుతుంది. నిజంగా ఛాంపియన్ హ్యాస్ అరైవ్డ్ అన్న. శర్వాకి చాలా రోజుల తర్వాత ఒక మంచి మంచి నీట్ హిట్ అని చెప్పాలి. క్లీన్ బ్లాక్ బస్టర్ ఇది. అంటే కమర్షియల్గా అనుకోండి, లేకపోతే క్రిటిక్స్ వైజ్ అనుకోండి, ఏదైనా అనుకోండి, నీట్ బ్లాక్ బస్టర్. చాలా బాగుంది సినిమా. ఎమోషనల్ కనెక్ట్ ఉంది, సస్పెన్స్ ఉంది, హై ఆక్టెన్ సీన్స్ ఉన్నాయి. మీరు ఏదైతే మూవీస్లో, రేసింగ్ మూవీస్లో, స్పోర్ట్స్ మూవీస్లో మీరు ఏదైతే హై ఆక్టెన్ మూమెంట్స్ కావాలి అనుకుంటారో అన్ని మూమెంట్స్ని కూడా అభిలాష్ గారు చాలా మంచిగా నీట్గా ఇంక్లూడ్ చేశారు. ఆయనది ఇంతకు ముందు కూడా ఒక సినిమా మా నాన్న సూపర్ హీరో సుధీర్ బాబు గారితో ఆ ఫాదర్ అండ్ సన్ బాండింగ్తో భలే ఉంటుంది ఆ సినిమా కూడా. అండ్ ఈ సినిమాలో కూడా రాజశేఖర్ గారిని యూజ్ చేసుకొని ఫాదర్ సన్ బాండ్ని ఏదైతే ఉందో, ఒక ఫాదర్ ఒక సన్, అలానే ఒక కోచ్ ఒక ట్రైనీ, ఈ బాండ్ని ఈ కెమిస్ట్రీని చాలా బాగా చూపించారు. మూవీకి పెద్ద బలం అదే. ఆ బలంకి తోడు రాజశేఖర్ గారు, శర్వా గారే. ఆ క్యారెక్టర్స్లో ఇంకెవరిని ఇమాజిన్ కూడా చేయలేము. అలా తీశారు, అలా యాక్ట్ చేశారు వాళ్ళిద్దరు కూడా. అండ్ మాల్విక గారు కూడా చాలా క్యూట్గా గ్లామరస్గా బాగున్నారు. వెదర్ ఏమో కూల్గా ఉంది. సాంగ్ కూడా అయితే చాలా బాగుంది. అందులో చాలా క్యూట్ ఉంటుంది మాల్విక, చెప్తున్నా. సాంగ్ అయితే బ్యూటిఫుల్, మస్తు డిజైన్ చేశారు. కొరియోగ్రఫీ కూడా మస్తు ఎంజాయ్ చేస్తారు సాంగ్ని. అండ్ రేస్ సీక్వెన్సెస్ గురించి మాట్లాడితే ఎక్కడా కూడా మనకి ఓవర్గా అనిపించదు. ఏదో బండి తీసుకొని వచ్చి గాల్లో ఎగరేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు తీశారు అన్నట్టు కాకుండా నీట్గా ప్రాపర్ రేసింగ్ సీక్వెన్సెస్ ఎలా ఉంటాయో అలానే తీశారు. మొన్న రీసెంట్గా హాలీవుడ్ మూవీ F1 ఏదైతే వచ్చిందో, ఎలా అయితే ఎంజాయ్ చేసామో అలానే ఎంజాయ్ చేస్తాం, ఈక్వల్గా ఎంజాయ్ చేస్తాం. ఖచ్చితంగా చెప్తున్నా, అభిలాష్ గారు కుడోస్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎందుకంటే ఇలాంటి ఒక స్పోర్ట్స్ డ్రామాని మన టాలీవుడ్లో చూస్తామని నేను ఎప్పుడూ అనుకోలేదు, ఎస్పెషల్లీ ఆన్ రేసింగ్, మోటో ఈవెంట్స్ గురించి. యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్. అండ్ హోప్ఫుల్లీ మన ఇండియా నుంచి తొందరలో మోటోకి కూడా ఒక ఛాంపియన్ని చూద్దాం, అట్లీస్ట్ ఒక రేసర్ని ఆ మోటో ఈవెంట్స్లో చూద్దామని అయితే కోరుకుందాము. మూవీ సో మోటివేషనల్గా ఉంది మూవీ కూడా. అండ్ ఇంకా ఎవరి యాక్టింగ్ గురించి చెప్పమంటారు, రాజశేఖర్ గారు అవుట్ అండ్ అవుట్ రోల్ ఆయనది, ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్. అండ్ ఆయనతో శర్వా గారు షేర్ చేసుకున్న స్క్రీన్ కెమిస్ట్రీ ఏదైతే ఉందో, ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చాలా బ్యూటిఫుల్గా వర్కౌట్ అయింది. ఎమోషనల్ సీక్వెన్సెస్ ఉన్నాయి, కామెడీ ఉంది, హై ఆక్టెన్ సీన్స్ ఉన్నాయి, అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్న మూవీ ఇది. సో కంప్లీట్గా మాకు రిలేటెడ్గా మా మూవీ గురించి, మా ఓరియంటెడ్ గురించి ఒక ఫిలిం వచ్చింది, విచ్ ఇస్ వెరీ హ్యాపీ. మా లైఫ్ నుంచి మేము చూసుకున్నట్టు అనిపించింది కొంచెం లైక్ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్. యాక్చువల్లీ చాలా బేస్డ్ ఉంది. మూవీ ఇస్ వెరీ ఎక్సలెంట్, చాలా బ్లాక్ బస్టర్ అవుతుంది, ఇదైతే కన్ఫర్మ్. ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉంది. కమింగ్ టు ఇలా మూవీ బైక్ సీన్స్ ఏంటి అవన్నీ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. మీకు కొంచెం హాలీవుడ్ టైప్లో ఉంటుంది లాస్ట్ ఎండింగ్ వరకు అయితే. ఇట్స్ క్రేజీ మూవీ. చాలా సీన్స్ ఉన్నాయి, లైక్ విన్నింగ్ ద రేస్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ లైక్ ప్యూర్ ఎమోషన్ అనమాట. సో ఒక్కొక్క రైడర్కి ఎలా ఉంటుందో ఫీలింగ్ అలా చూపించారు, విచ్ ఇస్ ఎక్సలెంట్, క్రేజీ ఉంది. శర్వాన్ అయితే ఈ నేల్డ్ ఇట్ అసలు. ఒక లెవెల్లో చూపించారు ఆయన క్యారెక్టరైజేషన్ ఏంటి, ఆయన ఏంటి. సో పీక్స్ ఉంది మూవీ. ఓవరాల్ వరకు అయితే సూపర్. మొత్తం మా బైకర్స్ గురించి అయితే చూపించారు. ప్రౌడ్ టు బి ఎ బైకర్ అండ్ సో హ్యాపీ టు ఎంజాయ్ దిస్ మూవీ అండ్ ఆల్. చాలా బాగుంది భయ్యా. మాదంతా గ్రూప్ అన్న, బైకింగ్ కమ్యూనిటీ. రారా అరే రండి. చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది అన్న, చాలా బాగా ఎంజాయ్ చేశాను. బైకింగ్ రిలేటెడ్ మూవీస్లో రీసెంట్గా వచ్చిన వాటి, అంటే ఇప్పటివరకు వచ్చిన వాటిలో ద బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. మూవీ చాలా బాగుంది, మస్ట్ వాచ్, అందరూ చూడవచ్చు. ఫ్యామిలీ సెంటిమెంట్ యాడ్ చేశారు. అందరి ఫ్యామిలీలో ఉండే స్టోరీస్ అవి, బైకర్కి ఉండే కష్టాలు, సేమ్ చాలా బాగుంది మూవీ. బాగుందన్న, వాళ్ళిద్దరి ఫాదర్ సన్ సెంటిమెంట్ చాలా బాగుంది. సో అందరికీ ఆ కనెక్టివిటీ ఉంటుంది ఇంట్లో, ఏమంటే అందరూ బయట చూపారు. సో ఇక్కడ కూడా అదే. లేదన్న, అది ఉంటుంది, ట్రాక్లో ఉంటుంది, బయట చేయొద్దు ఎప్పుడు. మూవీలో కూడా అదే చెప్పారు, మనము ట్రాక్లోనే చేయాలి, ఏమున్నా రోడ్ల మీద చేయొద్దు అని చెప్పారు. సేమ్ అంతే, మేము కూడా ట్రాక్లో వెళ్తాం కానీ ట్రాక్లోనే చేస్తాం, బయట ఎక్కడ చేయము. మీరు కనెక్ట్ అయ్యారు. కమ్యూనిటీ మేమంతా ఒక 150+ రైడర్స్ వచ్చాము ఈరోజు. సో మా అంతా గ్రూప్ హైదరాబాద్లో డిఫరెంట్ కమ్యూనిటీస్ నుంచి వచ్చాము మేము. మీరు కనెక్ట్ అయ్యారా యాజ్ రైడర్? చాలా చాలా అంటే చాలా గూస్ బంప్స్ వచ్చాయి కొన్ని సీన్స్ అయితే మాకి. మా స్టోరీ కొన్ని రియల్గా అందరి ఇంట్లో జరిగే స్టోరీయే ఉంది. బైకింగ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరూ రిలేటెడే ఉంది స్టోరీ. మిమ్మల్ని మీరు చూసుకున్నారా స్క్రీన్ మీద? చాలా సీన్లో చూసుకున్నావా నేనైతే.
డిఓపి అదిరిపోయిందన్న అసలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అసలు సినిమాటోగ్రఫీ అదిరిపోయింది అసలుకి. చాలా బాగుందండి, చాలా బాగుంది. ఏం నచ్చింది? అంతా శర్వ యాక్టింగ్ కానీ, రేసింగ్ సీన్స్ ఏవైతే చూపించారో అవి కానీ, అండ్ రాజశేఖర్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. రాజశేఖర్ గారు మళ్ళీ చాలా ఇయర్ తర్వాత యా, చాలా కొత్తగా అనిపించింది. చిన్నప్పుడు చూసాను, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చూడడం చాలా బాగుంది. సో కంబ్యాక్ అనుకోవచ్చు. యా, అంటే దేని మీద ఇష్టంతో వచ్చారు? రైసింగ్ మీదనా, శర్వానంద్ గారి మీదనా? శర్వ అంటే ఇష్టము, కాకపోతే శర్వ ఈ క్యారెక్టర్లో చాలా కొత్తగా అనిపించాడు, చాలా బాగున్నాడు. అంటే ఇలాంటి ఒక జోన్ ని హాలీవుడ్ వాళ్ళు తీస్తేనే చూస్తారు మన Exactly, తెలుగు yeah. audience. తెలుగులో తీస్తారు కదా. తెలుగులో తీశారు, జనాలు కూడా ఫుల్ హౌస్ఫుల్ అయింది, చాలా బాగా ఎంజాయ్ చేశారు, చాలా బాగుంది. అంటే ఓవరాల్ గా ఫ్యామిలీ ఆడియన్స్ రావచ్చు. అందరూ రావచ్చు, చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంజాయ్ చేస్తారు. సో శర్వ గారి లుక్స్ ఎలా అనిపించింది? చాలా కష్టపడ్డారు. యా, చాలా బాగా చేశారండి, చాలా బాగుంది. లాగ్ ఉంది, ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారండి? లేదండి, అలాంటిది అయితే లేదు, ఖచ్చితంగా సినిమా చూసే చెప్పాలి అదైతే. అంటే ఫస్ట్ హాఫ్ కన్నా లాగ్ ఉంది. లేదు అలా ఏమి లేదు, మ్యూజిక్ ఎలా అనిపిస్తుంది? బాగుంది, చాలా బాగుంది. బీజిఎం కూడా చాలా బాగుంది. జనాలు లాస్ట్లో క్లాప్స్ కొడుతూ వెళ్తున్నారండి. లాస్ట్లో మూవీ ఎండ్కి వచ్చేసరికి జనాలు లిటరల్గా లేచి నించుని క్లాప్స్ కొడుతూ వెళ్ళారు. ఓకే. అంత బాగుంది సినిమా. యాక్చువల్గా అయితే చాలామంది బైకర్స్, ఈ బైక్ ఎంతూజియాస్ అందరికీ ఏంటంటే ఒక వాళ్ళ ఫేవరెట్ సినిమా అయిపోతుంది ఇంకంతే. యాక్చువల్గా ఇది రేసింగ్ టేకింగ్ మొత్తం అయితే అద్భుతంగా ఉంది. అసలు ఎక్కడ బోరుగా ఎక్కడ అనిపించదు. చాలా అంటే చాలా బాగా తీశారు సినిమాటోగ్రఫీ పరంగా.